హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, వెళ్ళి చూసేసేయండి. అండ్ మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమిళ్లో చూసే ఉంటారనమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ బెంగళూరు ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ ఎలా ఉంటుందో అనేసి చాలా అజంప్షన్స్ అవి ఇవి ఉంటుంది కదా. సో బెంగళూరులో మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. అండ్ ఆల్సో లైక్ ఇది నా వరకు మాత్రమే. సో నా ఎక్స్పెన్సెస్, నేను ఎంత ఎక్స్పెన్సెస్ చేస్తున్నాను లైక్ బెంగళూరులో ఉండడానికి అనేది ఈ వీడియో అనమాట. అండ్ అటు ఇటు అయినా కానీ చాలామందికి ఈ సెట్ ఆఫ్ రేంజ్లోనే ఉంటుంది, లైక్ యావరేజ్ శాలరీ తీసే వాళ్ళకి. సో మేబీ హైయర్ పేయింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. సో నా గురించి నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ నా ఛానల్లో ఎవరన్నా లైక్ బెంగళూరు మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఆల్రెడీ నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను ఎంత అవుతుంది ఏంటి, లైక్ క్లియర్గా చెప్తాము అని చెప్పేసి. సో లైక్ బెంగళూరుకి మీరు షిఫ్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెంట్ అంటే లైక్ చాలామంది ప్రిఫర్ చేసేది లైక్ గర్ల్స్, ఆబ్వియస్లీ బాయ్స్ అయినా కానీ. సో చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో మనం ప్రిఫర్ చేసేది వచ్చేసి పీజీనే అనమాట. సో ఫ్లాట్కి మూవ్ అవ్వాలి అంటే కొంచెం గట్స్ కావాల్సిందే నేనైతే చెప్తాను. బికాస్ ఫ్లాట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అండ్ పీజీ అయితే మనకి మన బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో నా పీజీకి నేను కడుతున్న రెంట్ అయితే 6,000 ఇప్పుడు. సో ఒక 7-6 months బ్యాక్ అయితే నేను 5,500 ఇచ్చేదాన్ని అనమాట. సో నేను కాన్షియస్గానే తీసుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు లైక్ ఇన్వెస్ట్ మోర్ అమౌంట్ ఆన్ రూమ్. ఎందుకంటే లైక్ మనకు వచ్చే శాలరీలో ఎక్కువ రూమ్కే పోతే ఇంకా మనకు సేవింగ్స్ అండ్ మిగతా దానికి సరిపోదు అని చెప్పేసి నేను లైక్ యావరేజ్గా ఉన్న పీజీని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేనున్న ప్లేస్లో లైక్ యావరేజ్ పీజీ రెంట్ అయితే 3 sharing నేను ఉండేది. సో 3 sharingకి అయితే 6,000 అనమాట ప్రెజెంట్. సో ఇంతకుముందు అయితే 5,500 ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడైతే పెంచారు కొంచెం రెంట్. సో నేనైతే 6,000 ఇస్తున్నాను. సో 6,000 అంటే లైక్ మంచి కూల్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లైక్ ఫ్లాట్ని ఆప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక ఫ్లాట్ లైక్ 1 BHKనే ఒక 14,000-15,000 రేంజ్లో ఉంటుంది. అండ్ కష్టం ఎందుకు అంటే లైక్ ఫుడ్ మళ్ళీ ఇంకొక ఎక్స్పెన్సెస్ అవుతుంది అండ్ క్లోత్స్ వాష్ చేయడానికి అది ఇంకొక ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇట్ ఈస్ రియల్లీ టఫ్ ప్లాన్. సో ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఒకవేళ మీరు లైక్ ఫ్లాట్ ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే లైక్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేలాగా చూడండి. సో దట్ మీకు డివిజన్ కూడా తక్కువ అవుతుంది అనమాట. లైక్ 14,000 రెంట్ అనుకోండి. సో 14,000కి ఒక 5 or 4 members ఉన్నారు అంటే లైక్ మీరు డివైడ్ చేసుకున్నాక మీకు కొంచెం తక్కువ పడుతుంది. సో దట్ మీకు ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ కానీ మెయింటెనెన్స్కి ఇవ్వడం, సో ఇదంతా కొంచెం షేర్ అయ్యి నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ 6,000 దగ్గరికే వస్తుంది. బట్ చెప్పలేము, లైక్ ఒక్కొక్క ఫ్లాట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. బట్ నన్ను అడిగితే మాత్రం నేను పీజీని సజెస్ట్ చేస్తాను అనమాట. సో పీజీ తీసుకుంటే లైక్ మనకు ప్రాపర్గా లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాషింగ్, ఎలక్ట్రిసిటీ, సో ఇదంతా లైక్ మొత్తం దాంట్లోనే వచ్చేసి ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి. సో నా వరకు అయితే నేను పీజీ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పీజీ. అండ్ పీజీకి నేను ఇచ్చే రెంట్ వచ్చేసి 6,000 అనమాట. నేను తీసుకోవద్దు అంటున్నాను అంటే లైక్ ఏమంటారు, లైక్ మీకు ఓకే లైక్ ఆ కాస్ట్ ఆఫ్ లైక్ హై కాస్ట్లో మీరు మీకు హై కాస్ట్ ఓకే అంటే సో ఇట్ ఈస్ నో ప్రాబ్లమ్. సో ఒక్కొక్కరి బడ్జెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో నేను బడ్జెట్లో ఉండాలి అని చెప్తే లైక్ పీజీ ప్రిఫర్ చేసుకోండి అని చెప్తానమాట. సో అదర్ దెన్ దాట్ ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. సో మీకు అఫోర్డ్ చేయగలుగుతారు అనిపిస్తే వెల్ అండ్ గుడ్. లైక్ ఫ్లాట్ కూడా మంచిగానే ఉంటుందన్నమాట, లైక్ మనకు తెలిసిన ఫ్రెండ్స్. సో దాట్ విల్ బీ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ పీజీ అయితే నేను ఆప్ట్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు సెకండ్ మేజర్ థింగ్, ఫుడ్ అనమాట. సో ఫుడ్ లైక్ మనకు పీజీలోనే ప్రొవైడ్ చేసేస్తారు ఫుడ్. సో అది అంత
ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో చాలామందికి లైక్ ఫుడ్ ఇష్యూస్ అయితే ఉంటుంది. బట్ నాకైతే అంత ఇష్యూ అయితే ఏం లేదనమాట. సో మా పీజీలో అయితే కొంచెం పర్లేదనమాట, బాగానే ఉంటుంది. సో మేనేజబులే, సో తినేయచ్చు. బట్ స్టిల్ లైక్ కొంచెం స్నాక్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో అలా డైలీ అట్లీస్ట్ ఒక 50 రూపీస్ అన్న నేను ఏమంటారు ఖర్చు పెడతానమాట. సో ఫర్ కర్డ్ అవ్వచ్చు, ఫర్ పికల్స్ అవ్వచ్చు, అండ్ ఫర్ ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ అవి తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ టైంలో. సో అట్లా నేను ఒక 50 రూపీస్ అయితే స్పెండ్ చేస్తాను. డైలీ స్పెండ్ చేస్తానని కాదు, మేబీ ఈరోజు 50 స్పెండ్ చేస్తాను అంటే రేపు ఏం స్పెండ్ చేయకపోవచ్చు, ఆ తర్వాత 100 స్పెండ్ చేస్తాను. సో ఇలా లైక్ పీజీలో ఫుడ్ ఉన్నా కానీ మనకు క్రేవింగ్స్ ఉంటుంది బయట తినాలి అని చెప్పేసి. సో అది అరౌండ్ 1500 అనమాట. సో 1500 ఒక మంత్లో, అంటే డైలీ ఒక 50 రూపీస్ అలా వేసుకున్నా కానీ మంత్కి 1500 రూపీస్ వస్తుంది. సో మంత్కి 1500 రూపీస్ నేను ఫుడ్కి స్పెండ్ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్, లైక్ ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే డైలీ మనం పీజీలో తినలేము. సో యూ కెన్ అండర్స్టాండ్. సో మనం హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటాము అండ్ బయట తినాలని క్రేవింగ్స్ ఉంటుంది. సో 1500 అనేది డెఫినెట్లీ ఎవ్రీ మంత్ అయితే నాకు ఫుడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో యా, దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ అనదర్ మోస్ట్ థింగ్ వచ్చేసి ట్రావెలింగ్ అనమాట. సో ట్రావెలింగ్ దీన్ని నేను ఎలా కాంప్లిమెంట్ చేస్తాను అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుందన్నమాట. కొంతమంది బస్లో వెళ్ళడం ప్రిఫర్ చేస్తారు, అండ్ కొంతమంది లైక్ క్యాబ్స్ బుక్ చేసుకుంటారు, అండ్ కొంతమంది అయితే బైక్స్ ప్రిఫర్ చేస్తారనమాట. సో నాకు ఇక్కడైతే బెంగళూరులో నాకు ఓన్ బైక్ అయితే లేదు, అండ్ బస్లో నాకు కంఫర్టబుల్ కాదు. సో ఇది లైక్ ఏమంటారు లైక్ లగ్జరీ అనేసి కాదు, బట్ నాకు బస్లో ఎక్కి రావడం అనేది అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, అండ్ లైక్ ఐ డోంట్ ప్రిఫర్ బస్సు, నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. సో నేను వెళ్తున్నాను బయటికి అంటే ఇట్ విల్ బీ లైక్ ఫర్ ఆఫీస్ ఓన్లీ. సో ఆఫీస్కే వెళ్తూ ఉంటాను. బట్ నాకేంటంటే ఆఫీస్ చాలా దూరం కాబట్టి సో ఇట్ విల్ టేక్ మోర్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక్కరోజు నేను లైక్ 4 డేస్ వెళ్తాను అనుకోండి, వీక్లీ వన్సే కాబట్టి మంత్లీ 4 టైమ్స్ వెళ్తాను అంటే ఒక్కసారికి నేను క్యాబ్లో వెళ్ళి రావడానికి 600 అవుతుందన్నమాట. లైక్ నేనున్న డిస్టెన్స్ నుంచి, నేను ఉండేది ఒక 12-11 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ నాకు ఇట్ విల్ బీ అరౌండ్ 600 ఏ డే. సో అలా తీసుకున్నా కానీ 4 టైమ్స్ నేను ట్రావెల్ చేసినా కానీ 2400 అవుతుందన్నమాట. సో 2400 అగైన్ ఫర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. సో ఇది కాకుండా లైక్ నేను ఇంటికి వెళ్ళి వచ్చే ఎక్స్పెన్సెస్ నేనైతే దీంట్లో యాడ్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ నేను బెంగళూరు వరకే మొత్తం ఎక్స్పెన్సెస్ వేస్తున్నాను అనమాట. సో నేను ఇంటికి వెళ్ళి రావడానికి అది ఇంకొక ఏమంటారు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో అది నేనైతే యాడ్ చేయలేదు. బట్ బెంగళూరులోనే నేను తిరగడానికి నేను యూస్ చేసేది అలా అనుకుంటే 2400 అవుతుంది అనమాట నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి. అండ్ నేను ఇంకే బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఆటోస్ ప్రిఫర్ చేస్తాను. సో అది కూడా ఒక 500 అనుకోండి అవుతుంది అనేసి. సో ఆన్ యావరేజ్ ఒక 3000 వేసుకుంటాం. సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్కే మంత్లో ఒక 2400 క్యాబ్ అంటే ఆఫీస్ క్యాబ్కి అనుకున్నా కానీ ఇంకొక 500 ఎక్స్ట్రా. సో రౌండ్ ఫిగర్గా ఒక 3000 ఉంటుందన్నమాట. సో 3000 నేను ట్రావెల్ ఎక్స్పెన్సెస్కే పెడతానమాట మంత్లీ. అండ్ ఇది లైక్ ఇది నాకు ఎక్కువ అనిపిస్తుంది ట్రావెల్. సో బస్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రిఫర్ చేసేవాళ్ళు, సో వాళ్ళకి చాలా తగ్గుతుందన్నమాట. సో మోస్ట్లీ మీరైతే బస్ ప్రిఫర్ చేయండి. నాకు అలవాట్లేదు కాబట్టి నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను కాబట్టి సో నేనైతే బస్ ప్రిఫర్ చేయను. సో బట్ బస్ అండ్ మెట్రో, సో మెట్రో అండ్ బస్ అనేది ది పర్ఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ మనం లోకల్ బెంగళూరులో తిరగాలి అని చెప్తే మాత్రం. మోస్ట్లీ మీరు కానీ బస్ అండ్ మెట్రో మీరు లైక్ ప్రిఫర్ చేసుకుంటే చాలా తగ్గిపోతుంది అనమాట. ఒక 1000 రూపీస్ కూడా వచ్చేస్తుంది మీకు 1 మంత్లో. అండ్ కమింగ్ టు మెయిన్ పార్ట్, సో వీకెండ్స్. సో వీకెండ్స్ అంటేనే లైక్ జనరలీ ఎవరైనా సరే వర్క్ చేసేవాళ్ళు ఎలానో నాకు తెలియదు, కానీ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వీ విల్ బీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వీకెండ్ అనమాట. సో వీకెండ్లో ప్లాన్స్ ఉంటాయా లేవా అనేది సెకండరీ, బట్ స్టిల్ మేము లైక్ వీకెండ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఐ మీన్ చాలామందికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లైక్ వీకెండ్ బయటకి ఎక్కడికైనా వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వీక్ మొత్తం మనం కష్టపడి ఆ స్ట్రెస్లో ఉండి ఇంకా వీకెండ్స్లో కూడా మనము లైక్ పీజీలోనే కూర్చోవాలి అంటే ఇట్ విల్ బీ లైక్ స్ట్రెస్ఫుల్. సో వీకెండ్స్లో అలా బయటికి తినడానికి అలా మొత్తం కలిపి ఒక ఎక్స్పెన్సెస్ నేనైతే 3000 పెట్టుకున్నాను అనమాట. సో 3000 ఇస్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి. ఒక 4 వీకెండ్స్ వచ్చినా కానీ
1000 ఆర్ 500 ఫర్ అ వీక్ అనుకుంటే కూడా ఒక 3000లో మనం వీకెండ్కి స్పెండ్ చేసేస్తాము. మోస్ట్లీ నేనైతే వీకెండ్స్లో ప్రిఫర్ చేసేది వచ్చేసి లైక్ నాకు కేవ్ సిస్టమ్, లైక్ లిటిల్ క్యూట్ కేవ్స్ ఉంటాయి కదా, సో కేవ్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఇష్టం అనమాట. అండ్ పార్క్స్కి వెళ్తూ ఉంటాను. సో ఈ రెండే మోస్ట్లీ నాకు తెలిసి నేను బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేస్తున్నదంటే నాకు మోస్ట్లీ కేవ్స్ అంటే ఇష్టం. సో కేవ్కి వెళ్తూ ఉంటాను. సో అక్కడ 500,000 అయినా కానీ సో 3000 ఇట్ ఈస్ ఓకే 1 మంత్కి అంటే. అండ్ కమింగ్ టు అదర్ ఎక్స్పెన్సెస్, సో అదర్ ఎక్స్పెన్సెస్ అంటే లైక్ మన ప్రొవిజన్స్ తీసుకుంటూ ఉంటాము. ఏమంటే లైక్ ఏదైనా క్రేవింగ్స్ అయినా కానీ ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే పీజీలో ఫుడ్ కైండ్ ఆఫ్, సో దానికి మనం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, ఈ జెప్టో, స్విగ్గీ అండ్ ప్రొవిజన్స్ కోసం కానీ మనకు డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన థింగ్స్ కానీ, సో వాటి మీద స్పెండ్ చేసేదానికి ఇంకొక 2000 అనమాట. సో మోస్ట్లీ ఎంతవరకు వస్తుంది అంటే నేను క్యాల్కులేట్ చేసి చెప్తాను. సో మనం చూస్తే లైక్ రెంట్కి 6000 అనమాట, ఫుడ్కి 1500, ట్రావెల్కి 3000, వీకెండ్స్కి 3000 అండ్ అదర్ ఎక్స్పెన్సెస్కి అయితే 2000. సో మొత్తం కలిపి 15,500 అవుతుంది అనమాట నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్. సేవింగ్స్కి కాకుండా బెంగళూరులో నేను ఉండాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ అయ్యేది వచ్చేసి 15,500 అనమాట. అండ్ ఈ 15,500 వచ్చేసి నార్మల్ బేసిక్ థింగ్స్కే నేను చెప్పింది. అండ్ ఇంకొంతమంది జిమ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు, కోర్సెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి ఇంకో 5-10,000 ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. సో నేను ఇంకా ఏమంటారు, నేను జిమ్ తీసుకునేది వచ్చేసి కూడా లైక్ ఆఫీస్ వాచెస్ నుంచే తీసుకున్నాను అనమాట. సో అది నాకు ఎక్స్పెన్సెస్ కింద రాదు. సో లైక్ నార్మల్గా నేను బెంగళూరులో ఉండాలి అంటేనే నాకు ఒక మంత్కి 15,500 కావాలి. అండ్ ఇది ప్యూర్లీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. సో మీరు ఇంకా తగ్గించుకొని మీరు ఉంటారు అంటే సూపర్ అసలు. సో ఇంకా తగ్గించుకొని ఉంటున్నారంటే రియల్లీ వెరీ గ్రేట్, ఎందుకంటే మన సేవింగ్స్కి ఇంకా మంచిగా వస్తుంది. సో ఇంకా దీనికన్నా హై ఎండ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి శాలరీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఫైన్. సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో నేనైతే నాకు తెలిసి అలా లో కాదు, అలా మీడియంలో ఉంటాను అనమాట. లో కాకుండా హై కాకుండా. సో మీడియం శాలరీతో లైక్ మంచిగా లైక్ ఏమంటారు ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉండాలి అనిపిస్తే మాత్రం ఇదే అనమాట బడ్జెట్ అయితే. అండ్ ఆల్సో రెంట్ నేను చెప్పాను కదా, ఇట్ విల్ బీ డిఫరెంట్ ఫ్రమ్ 1% టు అనదర్. సో ఇక్కడ బెంగళూరులో కూడా ఒక్కొక్క ప్లేస్లో రెంట్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. సో జనరలీ మీరు బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈ థింగ్స్ అయితే మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోండి. రెంట్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండ్ వీకెండ్కి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు. సో ఇదంతా అనమాట బడ్జెట్ ప్లాన్ అయితే మాత్రం. సో 15,500 మనకు మొత్తం అయిపోతుంది అంటే సో ఎంత కాన్షియస్గా ఉండాలో అర్థం చేసుకోండి. మీరు బెంగళూరుకి వచ్చినాక డెఫినెట్లీ మీరు కేర్లెస్గా అయితే ఉండొద్దు మనీ విషయంలో. సో చాలా ఖర్చు అవుతుంది మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే. సో కొంచెం ప్లాన్ చేసుకోండి, లైక్ ఒక సెట్ ఆఫ్ అమౌంట్ ఎవ్రీ మంత్ సేవింగ్స్కి అనేది మీరు డెఫినెట్లీ లైక్ అది ఖచ్చితంగా చేయండి. ఆ సేవింగ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఎంత ఉంటుందో సో ఆ బడ్జెట్లో మీరు మొత్తం బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. సో అది గైస్. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. సో మీలో ఎవరైనా బెంగళూరుకి దగ్గరలో షిఫ్ట్ అవుతున్నారు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు మీరు ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారు అంటే మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.